నాకేం పని ఉండదులే కానీ నా పని రేట్ అడిగేది 350 తీసుకోమ్మా. 250 కదా ఎట్ట వచ్చింది? 350 తీసుకో. 370 20 రూపాయలు నాకే లాసు. లైట్ ఇదిగో లైట్ కూడా పెడుతున్నా. లైట్ వచ్చి 350 రూపాయలు. 400 550 సైజ్ చూడండి ఒకసారి. ఇది పెద్ద లైట్ అనమాట. 550 రూపాయలు. ఇదిగో మరి ఏమి తీసుకుంటుంది? కొన్న రేటే మరి అమ్మా. బయట 650 700 750 అట్లా చెప్తే కానీ ఆ రేటుకి రాదు. మరి సాయి వచ్చిన తర్వాత చూపి. సాయి ఎంత చెప్తాడు? ఏదో మ్యాచ్ సెట్ అయింది అన్నారు. ఎంతవరకు వచ్చింది? ఎవరు చూసిపోయారు అన్నాక సాయి గడల్ని వస్తారన్నావు అన్నావుగా, కనుక్కొని పోయారు అన్నావుగా. ఏంది డబ్బులు బాగానే వచ్చినాయిగా. ఏం చేసినావు డబ్బులన్నీ? 4000 పెన్షన్ అయ్యి. పెన్షన్ డబ్బులేనా? పెన్షన్ డబ్బులు మరి నవ్వారు ఒకటి తీసుకున్నా. అమ్మొచ్చి నిన్న 300 పెట్టి మరి కొట్టుకాడికి చెవులే మరి అమ్మ. పెట్టట్లేదు. అవునా? పెట్టి వద్దులే, ఊడిపోయినాయి అంటే ఎడన్నా దూరిపోయి అవతల పోతే సరిపోద్ది. శుభ్రంగా మంచి పని చేసిన. మంచి పని చేసిన తీసి మంచి పని చేసి. అవి తెచ్చాడు అసలుకి. అయ్యే ఎప్పుడు తెచ్చిండు? వేరేది రాలేదా? అమ్మాయి క్యాసం పెడతామ్మా. మంచిది తీసురా. ఆమె ఎందుకు ఇచ్చింది నీకు? 150 ఇచ్చింది. మళ్ళీ ఏం తీసుకుంది? 20 మరి అమ్మ నీకు ఇచ్చింది 150. 20 రూపాయలు ఎవరు ఇచ్చారు? 100 50 150 ఇచ్చింది. మరి అమ్మ తిక్కలు దారుకుంటారు కానీ మరి అమ్మ తర్వాత ఎవరైనా ఇంకా నయమా? మరి ఇప్పుడు చూడు 20 రూపాయలు ఎక్కడితో తీసుకొచ్చి నీదమ్మా. 20 రూపాయలు పిచ్చి తెచ్చారు. 20 రూపాయలు నువ్వే మార్చి అన్నట్టు. ఏమైంది దీనికి? 20 రూపాయలు బెల్లంటి 20 రూపాయలు బెల్లంటి మరి అమ్మ దాచుకుంటది. లేకపోతే పొద్దున్నే టిఫిన్ తింటది. మరి అమ్మ ఏం చేస్తున్నా మరి నన్ను చెప్తున్నారు ఇద్దరు. టిఫిన్ చేసాం మరి అమ్మ. తిన్నవా ఏమన్నా? అన్నం తినొచ్చు. టీ తాగుతావా? ఏడే ఉన్నాయి. ఎక్కడే పక్కనే తాగుతానండి చెప్పు. 2 రూపాయలు. 20 రూపాయలు. 2 రూపాయలు నువ్వు దాన్ని బట్టి ఎవరికైనా ఇచ్చావు. 20 రూపాయలు అది. ఎవరికైనా దేశపోయి 5 రూపాయల పిల్లని ఇచ్చావు.